హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా అమ్మ ఏంటమ్మది బెల్లం పాకం అయితే చేస్తుందన్నమాట. ఎక్కువైపోయినా మళ్ళీ అలా ఉంచేస్తున్నాం. సో ఇది బెల్లం, ఇదేమంటారు, ఇది ఏమంటుంది అచ్చు బెల్లం అనమాట. బూరుబెల్ బెల్లం. చాలా మందికి తెలియదు, తెలంగాణ వాళ్ళకైతే అస్సలు తెలియదు. నాకు తెలిసి ఒక 20% ఏమో తెలిసి ఉంటుంది అంతే. సో వాళ్ళైతే మ్యాక్సిమం కుందు బెల్లం వాడతారు, కుందు బెల్లమే వాడతారు. బికాస్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరన్నా నేను తెచ్చినప్పుడు, ఇప్పుడు కాదు, నేను వేరే దగ్గర ఉన్నప్పుడు నేను తెచ్చినప్పుడు చూస్తే ఏంటంటే బెల్లమేనా అని అడుగుతున్నా అనమాట. సో అందుకు చెప్తున్నా. సో ఎవరైనా తెలంగాణ వాళ్ళు చూస్తున్నట్టయితే ఈ బెల్లం తెచ్చుకోండి. అచ్చు బెల్లం అంటారు. సో బుర్రపల్లి బెల్లం అన్నా ఇస్తారు, అచ్చు బెల్లం అన్నా ఇస్తారు. ఇంకైతే చాలా బాగుంటుంది కదా అల్లం. ఇది బెల్లం సైడ్ అవుతారు కదా కొంతమంది, వాళ్ళకైతే మస్తు ఉంటుంది అనమాట. సో షుగర్ వేసినట్టు ఉంటుంది, కాకపోతే హెల్త్కి కూడా మస్తు మంచిది. సో ఎందుకు ఇదంతా సోప్ చెప్తుంది అనుకోకండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. తెలిసిన వాళ్ళకైతే మీకు స్కిప్ చేసేసుకోవచ్చు. సో యా గైస్, బెల్లం అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటుంది. కొంచెం మరిగిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. గైస్ చూసారు కదా, ఇది మెల్ట్ అయిందో లేదో చూద్దాం. స్పూన్ ఏం లేదా, మెల్ట్ అయిపోతుంది. ఇంత పెట్టకుండా తీసు ఇది పెట్టుకో. ఏదైతే మీకు వేసుకోవడం కూడా బాగా మెల్ట్ అయిపోయింది. గైస్ మీకు విషయం తెలుసా, బెల్లం ఎంత చేస్తారు తెలుసా మీకు? పెండతో చేస్తారు. నిజం అది, మరి నిజం గైస్, జోక్ చేయట్లేదు నేను. క్రౌడ్ అంతా చేస్తారు. మా అమ్మ చెయ్యి అంటుంది కానీ మా అమ్మకు కూడా తెలుసు. అరే తెలుసా నీకు? చెప్పనా ఏంట వద్దులే, అడు మళ్ళీ టిఫిన్ తిన్నాడు గైస్. చెప్తే పొద్దున్న చెప్దాం. పొద్దున్న షుగర్ అది దేంతో చేస్తారు తెలుసా? పెండతో చేస్తారు. టీవీలో చూపినా చూస్తుంది గైస్. ఇగో మీ ఇంట్లో కూడా ఎవడన్నా షుగర్ ఎక్కువ తినేటోడు ఉంటే టీవీలో బెల్లం మేకింగ్ అని ఉంటాయి వీడియోలు బోల్డ్, అది చూపియండి. ముద్దున్నాడు ఎవడన్నా మానేస్తాడు. అయిపోయిందండి, బెల్లం పాకం అయితే దించేస్తాం. అబ్బా కలర్ పెట్టేస్తాను. అయ్యో స్టవ్ ఆఫ్ చేస్తావా? మంచిదా? నేను మంచిదాన్ని, అందుకే ఆఫ్ చేసిన. అంటే యాక్చువల్లీ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ టైప్లో వస్తుంది, ఎల్లో కలర్ టైప్లో వస్తుంది కదా. గ్యాస్ మీద ఎందుకు బ్లూ కలర్లో వస్తుంది? కిరోసిన్ వేసింది కూడా బ్లూ కలర్లోనే వస్తుంది తెలుసా మీకు? ఏ పిచ్చిదారిలో వాడతాను కదా, నీకు తెలియనట్టు. తెలియదు ఏమో, నాకే అన్ని తెలుసు అన్నది చెప్తా. పెట్టే వద్దంటే మానేస్తావా? అది సాటిస్ఫాక్షన్ గైస్, అంత బాగా అనిపిస్తుంది. అంటే అమ్మాయి పట్టుకోమని గడుపు ఒకసారి, ఒక్కసారి పట్టుకో. నేను ఆయిల్ వేసుకున్నాను కలర్లో. వాటర్ అయిపోయి
కిందకి వెళ్ళట్లేదు ఏంటిది? వాటర్ అయ్యమ్మా వెళ్తుంది. ఆటలు కాదు పని చేసేటప్పుడు కలుపు. రేపు నేను చెప్తాను, నువ్వు చెయ్యి వంటలు అర్థమైనా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉన్నది. మా అమ్మ సింగింగ్ బాగుందని కాదు, మరి ఆటలు కాదన్నావు కదా. మా అమ్మ నువ్వు అలానే చేస్తున్నావు లేదమ్మా. దా ఏ పడిపోతుంది అది చేసుకుంటే. అందుకే అమ్మ పిల్లపిల్లి నేను అట్ట తింటున్నా, నాకేంటున్నావు తమ్మడం. అమ్మ అది నాకమ్మ వద్దు, నాకు కావాలని వేసుకున్నా. చెప్పింది మేషు. సరే చూద్దాం లేదా. గైస్, ఎంతమందికి ఇలాగ దోశల కన్నా ఇడ్లీల కన్నా ఏంటి బాగా ఏమైంది? అట్లా అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే అట్టు ఇష్టం. ఎందుకు తెలుసా? అట్టులు అంటే ఎందుకు ఇష్టం అంటే దోశ తిన్నట్టు ఉంటది, అట్లనే ఇడ్లీ కూడా తిన్నట్టు ఉంటది, అందుకే ఇష్టం గాయ్స్. సో యా, ఇదైతే పైన పెట్టేసేయండి గాయ్స్. ఒక సైడ్ కాలిపోయిన తర్వాత ఇంకొక సైడ్ అయితే ట్విస్ట్ చేసుకోండి. అప్పుడప్పుడు ఇలాంటివి సహజమే అన్నమాట. నిన్న పాలు కోర్చేసి మాడిపోయింది కాదని, అంటే ఉద్దేశం కదా గట్టిగా. దాన్ని నెక్స్ట్ టైం వేసినప్పుడు క్యాప్ పెట్టద్దు, మెత్తగా అయిపోద్ది, కరకాలంతో ఉండదు. పెట్టకపోవాలి, ఎంతో పెట్టేస్తున్నాను అక్కడ పెట్టి. సో యా గాయ్స్, ఒకటి అయింది. మన ఒకటి అట్టు అయిపోయింది. దీన్ని ఫిక్స్ ప్యాచ్ అంటారు. చేస్తున్నావా? చేసేది అయిపోయినది ప్యాచ్. సో ఇంకొకటి అయితే వేస్తుంది మా అమ్మ. నీకు తమ్ముడికే. బాబా ఎన్నిసార్లు చెప్తారా? ఓ 10 సార్లు చెప్తుంది. గైస్, ఇంకొక అట్టు కూడా రెడీ అయిపోయింది. మా అమ్మకి చిరాకుగా ఉందంట. చిరాకుగా ఉంది గైస్, ఇందులో టూరు చిరాకు వేసి ఒక నిమిషం సెట్ చేస్తుంది. గైస్, దిస్ ఇస్ పాకం, బెల్లం పాకం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా మినపట్టు బెల్లం పాకం ఇష్టమైన వాళ్ళంటే ఎవరు ఉండరు ఈ కాంబినేషన్లో. చెరుకు పాకానికి బదులు బెల్లం పాకం. ఊర్లో వేస్తారు గైస్, బండి మీద అమ్ముతారు తెలుసా. చెరుకు పాకం ఇంత బాటిల్ 2 లీటర్ల బాటిల్ తెచ్చుకున్నాం అప్పుడెప్పుడో. సో యా గైస్, చాలా చిన్న వీడియో నాకు తెలుసు, బట్ యా టిఫిన్ గారు ఏం లేదు, చట్నీ కూడా ఏం చేయలేదు కాబట్టి చిన్న ఉంటే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను చెప్పడమే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. రేపు చేసుకోవచ్చు కదా, ఎందుకు గైస్ చెప్పండి. ఓకే, ఎందుకు ఎప్పుడు అదంతా. బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.